సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, 1 గంటలో నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరగబోతుంది. బిడ్డ, ఈ బాబా చెప్పే మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించినటువంటి సందేశం గురించి మనం చూస్తే, తల్లి, నీకు 1 గంటలో నీ కోరిక తీరబోతుంది. 1 నిమిషం ఈ బాబా మాట విను. 1 రోజు కానీ 1 నెల కానీ నీ కోరిక తీరుతుందని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇలా నెల రోజులుగా ఎదురు చూస్తూ నీ మనసులో ఇంకా జరగదు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసావు. ఇక ఆ నిర్ణయంతో నీ మనసు ఎంతో నిరుత్సాహపడిపోయింది. నీవు ఏ పని చేయాలన్నా మనసు పెట్టలేకపోతున్నావు కదా. కాబట్టి నీ సాయి ఒక మంచి మాట చెప్పి ఆ మాట నీకు ఒక ఉత్సాహాన్ని తెప్పించాలనే వచ్చాను. నీ బాబా మాటల వెనుక ఉన్న ఆంతర్యం, అర్థం నువ్వు తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటావు. అప్పుడే నీ బాబా చెప్పేది విను. తల్లి, వెనుక దేనికి కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు జరగాల్సినవన్నీ కూడా నేను చేస్తాను కదా, మీ సొంతం చేస్తాను కదా. మీకు రావాల్సిన శుభకార్యాలన్నీ కూడా వస్తాయి. ఏమాత్రం కూడా దిగులొద్దు, అసలు కంగారు పడవద్దు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారని నమ్ము. నువ్వు నమ్మే ఈ సాయి నీ కోసం అన్నీ చేస్తాను. నీకు ఎన్నో సంకేతాలు పంపిస్తాను. నీ బాబా నీతో ఉన్నానని, నీకు ఎన్నో సంపదలు అందిస్తానను అని చెప్పి నువ్వు నన్ను గమనించడం లేదు, కానీ ఎల్లవేళలా నీతోనే ఉన్నాను. తండ్రి కొడుకి గురించి నా బాబా ఉన్నారని నువ్వు తెలుసుకుంటున్నావు, ఒక్కొక్కసారి తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఆ మాయ నుంచి నిన్ను బయటకి తీసుకురావాలి. నీ చుట్టూ నీ బాబానే ఉన్నారని నువ్వు గట్టిగా నమ్మాలి. తప్పకుండా నీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈరోజు ఈ బాబా అందించిన సందేశం నీకు ఎంతో బాగా నచ్చుతుంది తల్లి. ఖచ్చితంగా నీ జీవితం ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఇక మాట కూడా మాట్లాడకుండా నిన్నే రక్షించడానికి ముందున్న ఈ సాయి తండ్రి మనసు నీకు అర్థమైంది కదా. మంచి మనస్తత్వం ఉన్న ఈ సాయి బిడ్డవైన నీకు కపటం లేదు. నువ్వు అందరితో మంచిగా ఉంటావు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాస్త నీది సున్నితమైన మనస్తత్వం అయినా కూడా కష్టం వచ్చి కృంగిపోతే ఎలా? కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోవద్దమ్మా. కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేస్తావు. అలాంటివన్నీ కూడా నువ్వు బయటికి చూపించాల్సిన అవసరం లేదు. అందుకే నేను అందరూ కూడా ఇదే నీ బలహీనతగా తీసుకొని నేను ఇంకా బలహీనపరుస్తున్నారు. నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి అని ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. అలా తెలుసుకున్నారు అంటే నీకే ఆపదని గుర్తుంచుకో. దిగులు పడకు తల్లి. నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను. నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. కంగారు పడకు. నీ సాయి అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. నీ జోలికి ఎవరైనా వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియచేస్తాను. ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి కాదు కదా, నీ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడాలన్నా భయపడాలి. అలా నిన్ను మంచి మార్గంలో, మంచి స్థాయిలో ఉంచుతాను.
అవునమ్మా, చాలామంది ఇప్పుడు నిన్ను తొక్కాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను కృంగతీయాలని, నువ్వు ఇబ్బందుల్లో పడితే సంతోషపడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి నుంచి నేను నిన్ను దూరంగా జరుపుతాను కదా, నీ జీవితం అంతా మంచిగా ఉండేలా చేస్తాను. తల్లి, నువ్వు ఇకనైనా సరే తెలుసుకోవాలి కూడా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోవాల్సి వస్తుంది. నువ్వే కదా తల్లి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది నీ బంధువులతో అయినా సరే, నీ కుటుంబ సభ్యులతో అయినా సరే, స్నేహితులతో అయినా సరే, చుట్టుపక్కల వారితో అయినా సరే, ఎవరితో అయినా సరే అంత చనువుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోమ్మా. కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అంతటితో ఆగుతారా? ఆగరు కదా. ఆ విషయాలన్నిటినీ ప్రచారం చేస్తారు. డప్పు కొట్టి మరీ అందరికీ చెబుతూ ఉంటారు. ఏదైతే నువ్వు ఎవరికీ తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. ఇదంతా అవసరమా? చెప్పు. ఇకనైనా కళ్ళు తెరవు. ఎవరితో ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఏది చెప్పకూడదు అని నువ్వు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని, నిన్ను అప్రమత్తంగా ఉండమని నీకు ఒక సలహా ఇస్తున్నాను. ఇక కళ్ళు తెరువు తల్లి. ఇక నీ కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. నువ్వు కష్టాల ఊబిలో కూరుకుపోయిన నేను బయటికి తీసుకొని వస్తాను. నీకు మంచి స్వచ్ఛమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని అందిస్తాను. నీ ప్రశాంతతను పోగొట్టాలని అనుకునే వారికి శాశ్వతంగా నేను బుద్ధి చెప్తానులే. ఈ సాయి బిడ్డని ఏడిపిస్తారా? చెప్పు. నా బిడ్డనైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచిగా నీ జీవితాన్ని నేను అందిస్తాను కదా. ఇక నీ చుట్టూ ఉన్న వారి సంగతి అంటావా? నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదా, అదే పనిని వాళ్ళు పెట్టుకున్నారు. అదే దిగులు పడకు. వాళ్ళందరినీ నేను సరిచేస్తానులే. వాళ్ళ మనసులను కూడా నేను సరిచేస్తాను, దారిలో పెడతాను. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ, నీ యొక్క కల్మషం లేని మనసు నాకు ఎంతో నచ్చుతుంది. అందువల్లే నీకు అంతా మంచి జరుగుతుంది. అలా జరిగేలా కూడా నేను చేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి వార్తల్ని నీ చెవిన పడేలా చేస్తాను. ఇక నువ్వు కోరిన కోరికలన్నీ నీకు ఒక్కొక్కటిగా నీ ముందు పెడతానమ్మా. నువ్వు ఎదురు చూసే మంచి వార్తలు నువ్వు వింటావు. అలాగే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబడతాయి. రాసి పెట్టుకో తల్లి. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. తల్లి, ఆలస్యం అమృతం అని తెలుసుకో. అలా అని నువ్వు అన్నిసార్లు ఆలస్యంగా ఉండవద్దు. ఆలోచన అమృతమే. కొన్నిసార్లు అది కూడా విషయంగా మారొచ్చు. నీకు వచ్చే సంతోషాలు, శుభవార్తలు కాస్త ఆలస్యమైన ఖచ్చితంగా 1000 రెట్ల సంతోషాన్ని ఇస్తాయి. అలా అని నీ పనులు నువ్వు ఆలస్యం చేస్తే నిన్ను వెనకడుగు వేసేలా చేస్తాయి. అది నీకే కదా ముప్పు. ఆ విషయం గమనించాలి. కాబట్టి సమయం, సందర్భం అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో. కన్నీరు అనేది పెట్టుకోవద్దు. కన్నీరు పెట్టుకుంటే ఏది మారదు, ఏది రాదు, ఏది జరగదు. ఈ విషయం నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు చెప్పు? కన్నీరు పూర్తిగా నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. నీ యొక్క బలమైన ప్రయత్నం చెయ్యి. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉన్నావు కదా, దైవనామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా. ఇక అవసరమైన ఆలోచనలు ఏవి కూడా మనసులోకి రానివ్వకు. ఇక అప్పుడే నీ జీవితం బంగారుమయం అవుతుంది. నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. ఇక ఎలాంటి ఆలోచనలు అనేవి నువ్వు మనసులోకి రానియకుండా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఎల్లవేళలా నీకు తోడుంటారు అని చెప్పి మర్చిపోవద్దు. నీ బాబా నిన్ను అంటి పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాను. దిగులు పడకుండా సంతోషంగా, ఆనందంగా ఉండు. నిశ్చింతగా నిద్రపో. అందరూ కూడా ఎలా ఉన్నారంటే నీ సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకో. అలా నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఎలాంటి ఆపద అనేది కలగదు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ సాయి సందేశం విన్నావు కదా, ఈ సాయి తండ్రి మాటల్లో విన్నావు కదా, ఇక నీకు నిశ్చయంగా అంతా మంచి జరుగుతుంది. ఈ క్షణమే నీకు అద్భుతం జరిగే ఒక సంకేతం కూడా వస్తుంది. అసలు 1 గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు నీకైతే వస్తుంది. అవునమ్మా, నీ బాబా చెప్పిన మాట అక్షర సత్యం. ఈ మాటల వెనుక ఆంతర్యం ఇదే. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. 1 గంటలో నువ్వు ఊహించిన మార్పు ఎలా వస్తుంది అనే కదా, అది భ్రమణ, కలన అని ఆశ్చర్యపడేలా
నీకు జరుగుతుంది. నీ జీవితంలో మార్పు రాబోతుంది. నీ సాయి ఆశీర్వాదంతో అది జరగబోతుంది. ఏది మారదు అనుకున్న నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. నువ్వు ఏదైతే ఆశపడి జరగాలని అనుకుంటున్నావో, అది పదే పదే నన్ను అడుగుతున్నావో, అది సరిగ్గా నువ్వు ఎలా అయితే కోరావో అలాగే జరుగుతుంది. నువ్వు ఎలా అయితే జరగాలి అనుకున్నావో అలాగే జరుగుతుంది. ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులోనే కాదు, నీ జీవితంలో కూడా తీసుకొస్తాను. ఇక నువ్వు ఆనందంగా ఎగిరిగంతేస్తావు. కాబట్టి శ్రద్ధగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా కూర్చొని నీ బాబాని స్మరించు. ధైర్యంగా ఉండు. ధైర్యం అనేది నీకు తానుగా వస్తుందిలే. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలు నీకు చెబుతూ ఉంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నాపై నమ్మకం పెట్టుకున్నంత వరకు నీ జీవితం బంగారుమయంగానే ఉంటుంది. అది అలా ఉండేలా చేసే బాధ్యత కూడా నీ తండ్రిదే. అది నేను స్వీకరిస్తాను. నేను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తండ్రి నీకు ఏదైతే చేయాలనుకుంటాడో అది తప్పకుండా నేను చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు చూపిస్తానమ్మా. ఎవరు తోడున్నా లేకపోయినా నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులెందుకు? ఎందుకు దిగులు చెప్పు? కొన్ని నిజాలు, కొన్ని నిజ స్వరూపాలు, కొందరి నిజ రూపాలు తెలియాలి. నీకు నీ నీడలానే నీ వెంటనే తిరుగుతూ ఉండగా నీకు ఎలాంటి మాయ అంటదు. నువ్వు అమాయకునివి, అమాయకురాలివి. అంత అమాయకంగా ఉంటావు కాబట్టే అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలనేది. కొంతమంది నిజ స్వరూపాలను నేను బయట పెడతాను. కొన్ని నిజాలను ఎలాగ నీకు చెవిన పడేలా చేస్తాను. కంగారెందుకు? కంగారు పడకు, నిశ్చింతగా ఉండు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఆశలతో, నువ్వు ఎన్నో కలలతో నీ జీవితాన్ని ఊహించుకున్నావు కదా, ఆ కలలన్నీ నిజం చేసే, నిజమయ్యే అద్భుతమైన అవకాశం నీకు వస్తుంది. ఒక గంటలోనే నీకు మంచి సంకేతం వస్తుంది. నీకు ఈ సాయి రక్షణ కవచంలో మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకొని నీకు మంచి మార్గంలో నడపాలని నేను తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే చేస్తూ ఉంటాను కూడా. తల్లి, నీకు ఏది కూడా జరగదు అన్న మాట ఇంకా ఉండదు. కాబట్టి నిశ్చింతగా ఉండు. ఈ సాయి నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? రేపు గురువారం కదా, నీకు అద్భుతమైన ఒక శుభవార్త కూడా అందుతుంది. ఎదురుచూడు. ఈ బాబా చెప్పే శుభవార్త ఏంటో అని చెప్పి ఎదురుచూడు. నీ మనసు నిండుగా ఆనందంగా ఉంటుంది. ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు ఉంటుంది తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.